Thank you for joining in. Today I will cover in both Telugu and English. Join అయినందుకు చాలా thank you. And very first thing is a very happy World Meditation Day. World Meditation Day అనేది ఎందుకు వచ్చింది అంటే అందరూ ఒకేసారి మెడిటేట్ చేయొచ్చు. అందరూ ఒకే రోజు మెడిటేట్ చేస్తే ఏమవుతుంది? ఓకే, ఈవెన్ బిఫోర్ దాట్ అందరూ ఒకేసారి మెడిటేట్ చేసే ముందు అసలు మెడిటేషన్ ఎందుకు ఎలా హెల్ప్ అవుతుంది? మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్ అంటే ఏదో పని అని అనుకునే వాళ్ళు చేయొద్దండి. పని కాదు. అది మనలోకి అంటే మనల్ని మనం గుర్తు చేసుకోవడానికి యూజ్ చేసే టూల్. ఓకే. దాని ద్వారా మనల్ని మనం గుర్తు చేసుకుంటాం. మనం ఏంటి, ఎవరము అనేది. అది మర్చిపోయి మనం చాలా ఇదొక పనిగా అన్ని పనులతో పాటు ఇది కూడా ఒక పనిగా ట్రీట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. అలా కాకుండా మనల్ని మనకి పరిచయం చేసేదే మెడిటేషన్. మనల్ని మనం ఎక్స్‌ప్లోర్ చేసుకునేదే మెడిటేషన్. అండ్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ మెడిటేషన్. ఏదో ఒక అరగంట చేసి ఎళ్ళిపోయాము, పనైపోయింది కాదు. డే అంతా డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మెడిటేషన్‌లో మనం ఉంటాము. ఆ మెడిటేషన్‌ని మనం చేస్తూ ఉంటాం. ఓకే. సో, ఈ మెడిటేషన్ చేయడం వల్ల మామూలుగా అందరూ చెప్పేవే మీకు తెలిసినవే అయినా మెడిటేషన్ చేయడం వల్ల స్ట్రెస్ ఉండదు. మీ నర్వస్ సిస్టమ్ రీసెట్ అవుతుంది. అండ్ క్లారిటీ పెరుగుతుంది, థాట్ క్లారిటీ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది. ఎందుకు అంటే కుదురుగా ఉంటాం కొంతసేపు. కుదురుగా ఉంటే అన్నీ బానే ఉంటాయి. ముందు కుదురుగా కూర్చోవడం వల్ల అన్నీ సెట్ అవుతాయి. ఆ తర్వాత మిగతావి. సో, ఆసన సిద్ధి అనేది కలుగుతుంది మెడిటేషన్ చేస్తూ ఉంటే. చేయడానికి ప్రయత్నించిన ఆసన సిద్ధి కలుగుతూ ఉంటుంది. ఓకే. అలాగే మన హెల్త్ బెనిఫిట్స్ వస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే ఇంట్యూషన్ పెరుగుతుంది, ఇన్నర్ గైడెన్స్ పెరుగుతుంది, నర్వస్ సిస్టమ్ రీసెట్ అవుతుంది, మసిల్స్‌లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా మెడిటేషన్ వల్ల జరుగుతాయి. మనకి గ్రౌండింగ్ ఉంటుంది, అలైన్‌మెంట్ ఉంటుంది. అసలు లెక్కలేనన్ని లాభాలు. సో, ఇలాంటి మెడిటేషన్‌లో హార్ట్, మైండ్ కొహరెన్స్ అంటే ఏంటి? మనకి హార్ట్ ఒకటుంది, మైండ్ ఒకటుంది. కదా! మన మైండ్ ఎప్పుడూ మన కంట్రోల్‌లో ఉండదు. మనమే దాని కంట్రోల్‌లో ఉంటాం చాలా మందికి. సో, మన హార్ట్ ఈజ్ వేర్ అవర్ హయ్యర్ సెల్ఫ్ ఈజ్. మన హయ్యర్ సెల్ఫ్, మన మేనిఫెస్టేషన్, మనం ఏది కావాలనుకుంటే అది అయ్యేది మన హార్ట్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఓకే. అది మైండ్ విని మేనిఫెస్ట్ చేస్తుంది. అందరూ ఉల్టా అనుకుంటారు, కానీ మొదలయ్యేది ఇక్కడ. సో, ఇలాంటి ఈ 2 కరెక్ట్‌గా ఒక లైన్‌లో ఉంటే, ఎప్పుడు మనకు కావాల్సిన దానికి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఎప్పుడు పరిగెత్తక్కర్లా. ఓకే. సో, ఈ హార్ట్‌కి దాని ఒక ఇంటెలిజెన్స్ ఉంది. దీనికొక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. అది మన బ్రెయిన్‌ని, మైండ్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో, అలాంటి హార్ట్‌ని, బ్రెయిన్‌ని సరిగ్గా ఒక లైన్‌లోకి తెచ్చుకుంటే, మనకి ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్, ఓవర్ థింకింగ్, ఎమోషనల్ రియాక్షన్స్, కన్‌ఫ్యూజన్ అండ్ స్ట్రెస్ ఇవన్నీ పోతాయి. కన్‌ఫ్యూజన్ అనేవి ఉండదు. అంటే మామూలు మెడిటేషనే ఇంకొంచెం అడ్వాన్స్డ్‌గా హార్ట్, మైండ్ ఆర్ హార్ట్, బ్రెయిన్ కొహరెన్స్. ఓకే. సో, ఈ రెండిటిని ఒక లైన్‌లో తెచ్చి చేసుకోబోతున్నాం ఈరోజు మెడిటేషన్‌లో. నౌ ఫర్ ది ఇంగ్లీష్ పీపుల్. So, we all know that meditation is any day, any time is more beneficial. Why meditation? It doesn't only bring lot of peace or clarity to your thought or to you. It also gives great relaxation to your body and immune system, and it also resets your nervous system. So, for any additional benefits, you will have to sit and meditate for more than 20 minutes. Anybody. Okay. And your heart has its own intelligence and the brain has its own intelligence. When you have the heart and brain coherent or aligned in one line, then there is nothing that you cannot manifest. Manifestation becomes your daily task. You don't have to feel that you are emotionally distressed or you're emotionally confused. It's just inevitable. It just happens automatically. So let us
bring these two into coherence today through this heart mind or heart brain coherence. Yeah. So Malikji, yes, tell me. Just namaste. Can I తెలుగులోనే ఈ మైండ్ ని అహంకారము జీవాత్మ అనుకొని హార్ట్ సెంటర్ ని పరమాత్మ అనుకోవచ్చా? Yes. Yes, అలా అనుకోవచ్చు. Because your higher self resides at your heart center and your brain or mind is your personality. So when you are aligning your higher self to your personality, then comes a greater alignment to you. సో అలాగే అనుకోవచ్చు. అలా అనుకుంటే మనకి హార్ట్ నుంచి మైండ్కి గ్రేటర్ కనెక్ట్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడు మన హయ్యర్ సెల్ఫ్ తోటి మన పూర్ణాత్మతోటి కనెక్ట్ అవ్వాలని అనుకుంటూ ఉంటాం కదా, ఈ హార్ట్ మైండ్ కోహరెన్స్ లో అది జరుగుతుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ meditating. Okay, so we will do this for next 20 minutes silently and I will continue in both Telugu and English. Close your eyes, observe your breath. Inhale very deeply and exhale fully. Erect your spine. Take wall support if you cannot sit straight. మీ వెన్నెముకని నిటారుగా పెట్టుకొని చేతుల్లో చేతులు వేసుకొని దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి. రిలాక్స్ your entire body. Relax your entire body. Allow your body to relax. మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి. There is nowhere to go, nothing to do. Just this moment. ఈ ప్రజెంట్ మూమెంట్లో పూర్తిగా రిలాక్స్ అవుతూ మన ఆలోచనలన్నింటినీ ఈ మూమెంట్లోకి తీసుకొని వద్దాం. Inhale and exhale. Inhale and exhale. Observe the breath. Inhale and exhale. 1. శ్వాస తీసుకొని వదలండి. 1. Inhale and exhale. 2. Do it in your own pace. మీ స్పీడ్లో మీరు, మీ పేస్లో మీరు శ్వాస తీసుకుని వదలండి. 2. Inhale and exhale. 3. దీర్ఘమైన శ్వాస తీసుకొని వదలండి. 3. Inhale and exhale. Inhale and exhale. నాలుగు. Inhale and exhale. 4. Relax very deeply. పూర్తిగా లోతుగా రిలాక్స్ అవ్వండి. పూర్తిగా లోతుగా రిలాక్స్ అవ్వండి. Inhale and exhale.
Continue to breathe in and breathe out. Continue to breathe in and breathe out. ఈ నిమిషము మీకోసము, ఈ నిమిషంలో మాత్రమే ఉంటూ దీర్ఘమైన శ్వాసలు తీసుకుంటూ వదలండి. కంటిన్యూ. మెల్లిగా ఈ బ్రెత్ మీ ముక్కులో నుంచి లోపలికి వెళ్తూ మీ చెస్ట్లోకి, మీ హార్ట్ స్పేస్ అంటే చెస్ట్ మధ్య భాగము, మీ అనాహత చక్రంలోకి వెళ్తూ బయటకి వస్తోంది. ఈ పాత్ని జాగ్రత్తగా గమనించండి. ఫ్రెష్నెస్ లోపలికి వెళ్తోంది, టెన్షన్ బయటకి వస్తోంది. Imagine that your breath is flowing in and through the center of your chest, your heart space. As you inhale, feel fresh air is going into your heart, and as you exhale, tension is leaving your heart. మీతో మీరు చెప్పుకోండి, నేను నా అనాహత చక్రం ద్వారా, నా హార్ట్ సెంటర్ ద్వారా ఊపిరి పీల్చుకుంటున్నాను. Silently tell to yourself, I am breathing through my heart. Allow the rhythm of the breath to settle naturally. Let it settle naturally. Just inhale and exhale. Silently breathe in through your heart and exhale through your heart. Breathe in and breathe out. మెల్లిగా మీ హార్ట్ సెంటర్ ద్వారా శ్వాసని తీసుకుంటూ వదిలేయండి. శ్వాసని తీసుకుంటూ వదిలేయండి. Now visualize a soft, radiant light glowing in the center of your heart. మీ చెస్ట్ సెంటర్లో ఒక అద్భుతమైన లైట్ సాఫ్ట్గా వైట్ లైట్ మెరిసిపోతూ ఉంది. దీనిని జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనించండి. ఇది కామ్గా, స్టడీగా
పూర్తిగా ప్రేమతోటి నిండిపోయి ఉంది. This light is calm, steady and loving. Just observe it. With each breath, this light expands gently and slowly, filling your chest, your entire torso, your whole being. Your whole being. ప్రతి ఒక్క శ్వాసతోటి ఈ కాంతి ఎక్స్పాండ్ అవుతోంది. ముందుగా మీ చెస్ట్ అంతా నిండిపోతోంది. మెల్లిగా ఎక్స్పాండ్ అవుతూ పూర్తిగా మిమ్మల్ని నింపేస్తోంది. ఇది ఒక ఆర్గన్ మాత్రమే కాదు, ఇది మీ సెంటర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ అవేర్నెస్. మీకు అత్యున్నతమైన ఇంటెలిజెన్స్ని, చైతన్యాన్ని కలిగించే సాధనం మీ హార్ట్ సెంటర్. చైతన్యాన్ని కలిగించే సాధనం మీ హార్ట్ సెంటర్. జాగ్రత్తగా గమనించండి. నేను నా హార్ట్లో రిలాక్స్ అవుతున్నాను. నేను నా హార్ట్లో రిలాక్స్ అవుతున్నాను అని అనుకోండి. I relax in my heart. I rest in my heart. అనుకుంటూ ఈ కాంతిని జాగ్రత్తగా గమనించండి. మెల్లిగా మీ దృష్టిని మీ మైండ్ స్పేస్ ఆర్ మీ బ్రెయిన్, ఎక్కడైతే మీ మైండ్ పనిచేస్తుందో అక్కడికి తీసుకొని రండి. మీ ఆలోచనలు, మీ మెంటల్ స్పేస్. Gently bring your awareness to your mind, where your thoughts reside in this mental space. Take your time to bring your awareness to your mind. Without any force or judgment.
Imagine your mind is becoming calm and receptive. Your mind is becoming calm and receptive. ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా మీ మైండ్ పూర్తిగా రిలాక్స్ అవుతూ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా ఊహించుకోండి. ఆలోచనలు మెంటల్ స్పేస్ ఎక్కడైతే ఉందో మీ పూర్తి ధ్యాస దాని మీదకి తీసుకుని వస్తూ ఎలాంటి ఫోర్స్ లేదు, ఎలాంటి జడ్జిమెంట్ లేదు, అన్నీ వదిలేయండి. పూర్తిగా మీ మైండ్ కామ్ అయిపోతుండడం గమనించండి. రిసీవ్ అవ్వడాన్ని గమనించండి. Now visualize a stream of light, a stream of light flowing between your heart and your brain, a bridge of harmony. Visualize a stream of light flowing between your heart and your brain, building a bridge of harmony. మీ హార్ట్ సెంటర్ నుంచి మీ బ్రెయిన్లోకి ఒక కాంతి తీగ క్రియేట్ అవుతున్నట్టుగా గమనించండి. ఈ తీగ ద్వారా ఎంతో కనెక్షన్, ఎంతో కామ్నెస్ క్రియేట్ అవుతున్నాయి. గమనించండి. నెమ్మది నెమ్మదిగా ఈ కాంతి ధార పెరుగుతోంది. ఈ వెలుగు ప్రవాహం పూర్తిగా ఏర్పడుతోంది. This connection strengthens. This connection strengthens, making your thoughts becoming slower, your emotions becoming softer, and your awareness becoming clearer. As this connection strengthens, feel that your thoughts are becoming slower, your emotions are becoming softer, and your awareness is becoming clearer. ఈ వెలుగు, ఈ కాంతి మీ ఆలోచనలను నెమ్మది చేస్తుంది.
మీ భావోద్వేగాలను సాఫ్ట్ చేస్తుంది. మీ స్పష్టతను పెంచుతుంది. మెల్లిగా మీ ఆలోచనలు నెమ్మదైపోవడాన్ని గమనించండి. మీ భావోద్వేగాలు సాఫ్ట్ అవ్వడాన్ని గమనించండి. మీ స్పష్టతను గమనించండి. Keep on observing your thoughts becoming slower, emotions becoming softer, awareness becoming clearer. Silently repeat, my heart and my mind are in perfect coherence. My heart and my mind are in perfect coherence. If thoughts arise, do not resist them. Gently guide your attention back to the heart and mind connection. Continue. మీ మనసులో మెల్లిగా చెప్పుకోండి, నా హృదయము మరియు నా మనసు పూర్తి ఏకత్వంలో ఉన్నాయి. నా హృదయము, నా మనసు పూర్తి ఏకత్వంలో ఉన్నాయి. Now, bring into your heart a feeling of gratitude, a feeling of love, a feeling of compassion, or a feeling of peace, no matter what. Bring into your heart a feeling of gratitude, a feeling of love, a feeling of compassion, or a feeling of peace. It may be the gratitude for your life, for your breath, for someone you love, or this moment of stillness. Allow this feeling to bud and grow naturally, to bud and grow naturally. Feel this elevated emotion stabilizing your heart rhythm and aligning the mind effortlessly. Feel this elevated emotion stabilizing in the heart rhythm and aligning the mind effortlessly. Rest in this feeling. Rest in this feeling. మీ హృదయంలో కృతజ్ఞత, ప్రేమ, కరుణా భావాన్ని తీసుకురండి. ఇప్పుడు మీ హృదయంలో కృతజ్ఞత, ప్రేమ, కరుణ, శాంతి భావాన్ని
తీసుకురండి. అది మీ జీవితానికి కావచ్చు, మీ శ్వాసకు కావచ్చు, అత్యున్నతంగా ప్రేమించే ఏ వ్యక్తికైనా కావచ్చు, ఈ క్షణానికి కావచ్చు. పూర్తిగా ఈ భావనలోకి రండి. ఈ భావనలో మీ హృదయాన్ని స్థిరపడనివ్వండి. ఈ భావమే మీ హృదయము, మనసు ఏకత్వాన్ని మరింతగా బలపరుస్తుంది. ఈ భావనే మీ హృదయము, మనసు ఏకత్వాన్ని మరింతగా బలపరుస్తుంది. Now, release all the techniques. No affirmations, no visualization. Simply be in this moment. Rest in the silence. Be in this moment. Rest in this silence. Drop everything. Rest in the silence. The coherence, the inner balance. Just be in this moment. ఇప్పుడు అన్ని విధానాలని వదిలేయండి. ఏ ఊహలు లేవు, ఏ మాటలు లేవు, ఎలాంటి టెక్నిక్స్ లేవు. కేవలం ఈ నిమిషంలోనే ఉన్నాము. ఈ నిమిషంలోనే ప్రశాంతంగా, ఈ ఏకత్వంలోనే, ఇక్కడే ఇప్పుడే ఈ నిమిషంలోనే స్థిరపడిపోయాము. ఇలాగే ఉండండి మరొక 2 నిమిషాలు. మీరు మీ శ్వాస మాత్రమే ఉన్నారు. ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి టెక్నిక్స్ లేవు, ఎలాంటి మాటలు లేవు. There is no technique. You're with your breath completely, silently. You're with yourself. Not less, not more. Now, let us bring your hand slowly at your heart center. Let us bring your hand slowly at your heart center in the Namaskara Mudra. మీ చేతుల్ని నమస్కార ముద్రలోకి తీసుకొని వచ్చి మెల్లిగా
మనము ప్రపంచం మొత్తాన్ని బ్లెస్ చేద్దాము. Let us bless everyone. May peace to everyone. Silently chant after me. Sarvesham swasthirбhavatu. Sarvesham shantirbhavatu. Sarvesham purnam bhavatu. Sarvesham mangalam bhavatu. Sarvesham swasthirбhavatu. Sarvesham shantirbhavatu. Sarvesham purnam bhavatu. Sarvesham mangalam bhavatu. One last time. Sarvesham swasthirбhavatu. Sarvesham shantirbhavatu. Sarvesham purnam bhavatu. Sarvesham mangalam bhavatu. Slowly breathe deeply. Slowly breathe deeply, becoming aware of your senses. మెల్లిగా లోతైన శ్వాసలు తీసుకోండి. మీ సెన్సెస్ లోకి మీరు రండి. మీ చేతులు కాళ్ళని కదపండి. పూర్తిగా rub your palms slowly and steadily. Massage your eyes. Slowly open your eyes, looking at your palms with a bright white smile. అద్భుతమైన ఆనందమైన స్మైల్ తోటి మీ చేతుల్ని చూస్తూ మీ కళ్ళని ఓపెన్ చేయండి. Thank you so much for the world peace and self peace.